ఇటీవల హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో పెద్దమ్మ గుడి కూల్చివేతపై హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. మంగళవారం పెద్దమ్మ గుడి వద్ద కుంకుమార్చనకు హిందూ సంఘాల పిలుపు నేపథ్యంలో కుమరం భీం జిల్లాలో బీజేపీ నాయకులు పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్టును ఆసిఫాబాద్ మాజీ ఎంపీపీ బీజేపీ నేత అరికెల మల్లికార్జున యాదవ్ ఖండించారు. గుడిని కూల్చివేసిన గుండాలను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అక్రమంగా అరెస్టులు చేస్తే తదుపరి పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. పెద్దమ్మ గుడి కూల్చివేతకు ఎవరైతే కూల్చివేసిందో వాళ్ళని అరెస్ట్ చేయాలని, అటు గుడిని పునర్నిర్మించాలని చెప్పి అక్కడున్న గుడికి సంబంధించిన భక్తులు వీళ్ళందరూ కలిసి అక్కడ కార్యక్రమాలు జరుపుతూ ఉంటే ఈ ఊర్లల్లో మండల కమిటీ వాళ్ళని, తర్వాత జిల్లా కమిటీ వాళ్ళకు సంబంధించిన బీజేపీ వాళ్ళ నాయకులని ఇక్కడ ఇప్పుడున్న ప్రభుత్వం అక్రమ అరెస్టులని కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నది. ఇవాళ మమ్మల్ని అందరినీ కూడా 5 గంటలకే అక్రమంగా అరెస్ట్ చేసి పట్టుకొచ్చి 10 గంటలకు వదిలిపెట్టడం జరిగింది. అయితే ఈ విధంగా మమ్మల్ని భయపెట్టాలని చూడడం కరెక్ట్ కాదు. మేము అరెస్టులో కొత్త కాదు, మేము మొదటి నుంచి కూడా పోరాడుతూనే ఉన్నాం. తెలుగుదేశం తర్వాత తెలుగుదేశంలో ఉన్నప్పుడు అగ్రెస్ట్లో ఉన్నప్పుడు కానీ ప్రతి సందర్భంలో కూడా ఈ అరెస్ట్ చేయడము, పోలీసు కేసులు పెట్టడము వీటన్నిటికీ భయపడే వ్యక్తులం కాదు. అంటే మమ్మల్ని అరెస్టులు చేసి భయపెట్టించాలి, నాయకులను భయపెట్టించి భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి ఒక దుష్టపు ఆలోచన అయితే ప్రభుత్వానికి ఉందో అది మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అటువంటి ఆలోచనలతోని ఇంకా మాకే మంచి కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉంటుంది తప్ప మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. దాంతో మీరే పార్టీ పరంగా నష్టపోతారు, మీ వ్యక్తిగతంగా కూడా నష్టపోయే అవకాశం ఉన్నది. కాబట్టి ముందు జాగ్రత్తగా చెప్తున్నాం. మాకు అట్టి కార్యక్రమాల గురించి కూడా తెలియదు. వాస్తవంగా పోలీసు వాళ్ళు చెప్పారు ఇట్లా పెద్దమ్మ గుడి కూల్చివేతలో అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తే మీరు అందరికీ ఇట్లా పోతుండేమో అని ముందస్తు ఆలోచనతో అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ప్రతి మండల హెడ్ క్వార్టర్లో నాయకులని, జిల్లా నాయకులని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేయదేమన్నా, ఇంకోసారి అక్రమ అరెస్టులు నిర్వహించినట్టయితే రేపు జరగబోయే మేము చేసే కార్యక్రమాలకు మీరే బాధ్యులవుతారని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకోటి, అక్కడ గుడి కూల్చివేత జరిగినప్పుడు మీరు ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు, ఎందుకు పట్టించుకోవడం లేదు? వాళ్ళు ఎవరైతే తప్పు చేసినో వాళ్ళందరినీ శిక్షించాలి కదా. వాళ్ళని శిక్షించకుండా ఎవరైతే మీరే మొన్నటి వరకు కేసీఆర్ ధర్నా చౌక్ తీసేసిండు, మేము దాన్ని స్వచ్ఛందంగా పరిపాలన చేస్తున్నామని చెప్పి మీరే అన్నారు కదా. మరి మీరే అంతకంటే అధ్వానమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కేసీఆర్ని ధర్నా చౌకులు తీసిండు, ధర్నా చేయకుండా చేసిండు, మమ్మల్ని మొత్తము నొక్కిండు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసిండని చెప్పి మీరు అరుపులు బుబ్బలు పెట్టిన వాళ్ళే ఇవాళ ప్రభుత్వానికి ముందరకు వచ్చినప్పుడు మీరు చేసే కార్యక్రమం ఏంటి? మీరు ఇంకా అంతకంటే అధ్వానంగా ప్రభుత్వాన్ని నడిపిస్తూ వేరే అదర్ పార్టీల వాళ్ళని ధర్నా చేయకుండా, ఎటువంటి ప్రజా ఉద్యమాలు చేయకుండా అడ్డుకోవాలని చెప్పడం కరెక్ట్గా పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు, ప్రతి వ్యక్తి, ప్రతి పార్టీ యొక్క జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే హక్కు ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇంకొకసారి వీళ్ళని ఎంతైతే ప్రజా హక్కులని మీరు కాలరాసే ప్రయత్నం చేస్తారో అంతా ఇంకా ఉద్యమాలు పెరుగుతూ ఉంటాయి కానీ తగ్గాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా స్వాతంత్రం కాడికెళ్ళి మనోళ్ళు ఎన్నో ప్రాణాలకు ఓర్చుకొని స్వాతంత్రం తెచ్చుకొని ఇవాళ అన్ని కార్యక్రమాలు తెలంగాణ అప్పుడు కూడా 1200 మంది చనిపోయిన చరిత్ర ఉన్నది. మనకి చచ్చిపోవడానికో, అరెస్ట్ కావడానికో, ఈ లోపలేయడానికి ఎవ్వరు కూడా భయపడరు. మీరు అటువంటి దుష్టాలోచన మాటుకొని ఇంకోసారి అక్రమాలు చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తాము.